ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొరా గుడికి వచ్చామో లేదో ఓ మీద పడిపోతున్నారు. బావా ఎవడ్రా నువ్వు? బాబయ్య దగ్గర నుంచి బావ దగ్గరికి వచ్చావు? సిస్టర్ నేనే గిరిని. అన్నయ్య ఒరే బామర్ది ఏందిరా ఇది? ముష్టి వేషం బావా. ఇవాళ పూజ వచ్చి అందరికి డొనేషన్ ఇస్తుంది కదా, అందుకే ఈ గెటప్ వేస్తే 10 లక్షలు వస్తాయని. ఏడ్చావు కానీ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చావా? ఇచ్చానులే బావా. మై డియర్ బెగ్గర్స్, రండి రండి రండి, త్వరగా రండి. స్టార్ట్ ద స్లోగన్స్. ఏంట్రా ఇది? పోకిరి ఎఫెక్ట్ సిస్టరు. రే ఇలాంటి పిచ్చి వేషాలేస్తే క్రాంతికి డౌట్ వస్తుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. మన పెర్ఫార్మెన్స్ చూస్తే నిజమైన బిచ్చగాళ్ళకు కూడా మన మీద జాలి కలిగి ₹1 దానం చేయాలనిపించాలి. తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వు పో. ఓకే బావా. డియర్ బెగ్గర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వదండి, మీకు 10 నిమిషాలు డెమో క్లాస్ ఉంది. రండి రండి రండి. పద. గుడికి వచ్చేసాం పూజ. త్వరగా ముష్టి వాళ్ళు ఎక్కడున్నారో చూడు, దానం చేసి వెళ్ళిపోదాం. సరే రండి చూద్దాం. ఆపరని ఓవర్ యాక్షన్. వచ్చిన పని అయిపోతుంది అనుకుంటున్నావేమో, లోపలరా ఉంటుంది నీకు. అమ్మా లోపలికి రమ్మంటుందేంటి? లోపలేమన్నా ప్లాన్ చేసి ఉంటుందంటావా? అది ప్లాన్ చేయడం కాదురా, అసలైన ప్లాను బాబ్జీ గారు చేశారు. ఇక్కడది శ్రీకాకుళం చిన్నది కాదు, క్రాంతి అని నిరూపించే ఏర్పాటు చేశారు. అవునా? అయితే మనకు భయం లేదు. పద. ఏవండి, ప్రదక్షిణాలు చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుందాం రండి. నా వల్ల కాదు పూజ, ఓపిక అంతా పోయింది, నేను నడవలేను. ముందు దానం చేసేద్దాం. ఓ దానం దానమని తెగ తొందరపడిపోతావేటి? ఆ భగవంతుడికో దండం పెట్టుకొని ఆ తర్వాత చేద్దాం అసలైన కార్యక్రమం. ఈ బాబ్జీ గడేంటి ముష్టోళ్లతో మాట్లాడుతున్నాడు? పూజ డబ్బులు పంచుతుంది కదా, ఆ డబ్బులు లాక్కెళ్లడం కోసం ఈ ముష్టోళ్ళని కూడా వాడే సెట్ చేసుంటాడు. వీళ్ళు దానం ఎలా ఇస్తారు, వాడికి ఆ డబ్బులు ఎలా చేరుతాయో నేను చూస్తాను. అమ్మా, వాడు తొందరపడుతున్నాడు కదా, ముందు ఆ దాన కార్యక్రమాలు పూర్తి చేసేద్దాం. చెల్లి, కారులో ఉన్న డబ్బుల బ్యాగ్ తీసుకొస్తావా? జరగండి జరగండి. ఎదిగో మరదల పిల్ల. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా మేము నిజమైన ముష్టోళ్ళమేనమ్మా. నిజమైన ముష్టోళ్ళ అంటే డూప్లికేట్ ముష్టోళ్ళు కూడా ఉంటారేటి? అమ్మా మీ ఆయన క్యాన్సర్ తగ్గిపోద్దమ్మా. అమ్మా దానం చేయండి అమ్మా. ఇతగాడికి క్యాన్సర్ అని నీకెట్టా తెలుసు? అంటే క్యాన్సర్ అతనికి కాదమ్మా, నాకు. అయ్యో,
మీరు దండిగా దానం చేస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాను తల్లి. అమ్మా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. దానం చేయండి అమ్మా. వీడు మొత్తం కంపు చేసేలా ఉన్నాడు. ఏ ఆగండి ఆగండి, ఎందుకలా మీద పడిపోతున్నారు? మేడం గారు దానం చేయడానికి వచ్చారు. ముందు వరుసలో నుంచోండి. వెళ్ళండి, రండి. వరుసలో రండి. రావాలి. ఒకరొకరు రండి. వెళ్ళు. అమ్మా ఆగమ్మా. దానం చేసే గుణం మీకున్నా అందుకునే అర్హత వీళ్ళకి లేదమ్మా. ఆ మాట అనడానికి నువ్వెవరోరా? మేము ఇక్కడ అడుక్కునే వాళ్ళం. మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? మాది ఈ ఏరియానే. మీకంటే ముందు నుంచి ఇక్కడ అడుక్కుంటున్నాం. మేము ఈ ఊరికి వచ్చిన కానుంచి ఈయన్నే అడుక్కుంటున్నాం. ఓ సస్, మేము గుడి పునాదుల నుంచి ఇక్కడే ఉన్నాం. మేము మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలా. మర్యాదగా పోతారా, లేదంటే గొడవలు అయిపోతాయి. మరి ఏంట్రా గొడవలు అయ్యేది? ఆగండి ఆగండి. డబ్బులు ఇస్తున్నారని తెలిసేసరికి ఎక్కడి నుంచి వచ్చి గొడవ చేస్తారా? ఎన్నేళ్లగా ఈ గుడికొస్తున్నామో ఎప్పుడు ఇక్కడ ముష్టెత్తుకునే వాళ్ళు వీళ్లే. రేయ్, ఎప్పటి నుంచో మేము ఇక్కడ అడుగుతున్నారా? అయ్యో ఏంటిది? అయ్యో అయ్యో, ఆగండి ఆగండి ఆగండి. ఆగండి ఆగండి. ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? వాళ్ళు కూడా మీలాగే ముష్టి వాళ్లే కదా. అందరికి డబ్బులు ఇస్తారు. లైన్ లో నిలబడండి. లైన్లో నుంచోండి. అందరూ లైన్లో నుంచోండి. తోసుకోవద్దు. అందరూ రండి, లైన్లో రండి. రండి, ఉండండి. అమ్మా ఏంటమ్మా, ముష్టి ఏంటమ్మా, తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఆగవేలప్ప. నాకెందుకో ఆళ్ళే ఒరిజినల్, ఈ ఇల్లే డూప్లికేట్ అనిపిస్తుంది. నాకు కూడా అట్టగుందమ్మా. వీళ్ళు పెట్టుకుని దిగ్గులు వేసుకుంది యాషన్లా అనిపిస్తుంది. అలాగైతే వాళ్ళు ఎట్టుకుంది ఇగ్గులో కాదు, లాగిసొత్తే తెలిసిపోతుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.